Hello Ratnalu, welcome to the new vlog. So today there's something special in the vlog because it's Navratri. Navratri is just not a festival for us, but this is beyond a festival. ఎందుకంటే మా ఇంట్లో అందరూ మేము చాలా నమ్ముతాము అమ్మవారిని. అండ్ 9 days మా అమ్మ చాలా నిష్టగా పూజలు చేస్తుంది. సో అందుకని మేము బయట అంటే చికెన్ ఆఫ్ కోర్స్ తినము, ఇంకా ఎగ్ తినము, నేను పార్టీస్కి పోను. సో 9 days చాలా నిష్టగా మేము ఇంట్లో ఫుడ్ తిని మంచిగా పాటిస్తాము. సో ఐ థాట్ వై నాట్ ఐ షో యూ గైజ్ అబౌట్ అ డే ఇన్ నవరాత్రి అబౌట్. హాయ్ మాతారాణి. హలో. మా అమ్మనైతే మంచిగా తారేతుంది అబ్బా. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే కూడా సిరీస్ స్టార్ట్ చేసింది. అరే చూడమ్మా, హాయ్ చెప్పు. చెప్పు నాన్న. ఇది ఒక ఏమంటారు, అమ్మను సేవించుకోవడానికి ఒక ఆపర్చునిటీ. అంటే ఎవ్రీ టైం సేవించుకోవచ్చు, బట్ దీస్ డేస్ ఆర్ పవర్ఫుల్ డేస్. మనం అమ్మకు దగ్గర కావడానికి అనుకూలమైన రోజులు అంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్, ఇప్పుడు యాక్చువల్గా అయితే మనకు రెయినీ సీజన్ అయిపోవాలి. రెయినీ సీజన్ ఈ సీజన్లో కావాలి. అయిపోయినాక వెదర్ అంటే మంచిగా ఉంటుందంట నాన్న. వెదర్ మంచిగా ఉండి అమ్మవారు ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఈ ప్లెజెంట్ టైంలో మనం ఏది పూజించడానికి అనువైనది. ఈ డేస్ అనేది అంత పవిత్రమైనవి అనమాట. అందుకోసం అది. అండ్ ఆల్సో ట్రస్ట్ మీ గైస్, ఒకవేళ మీరు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యర్ హార్ట్ చాలా ప్యూర్గా అమ్మవారిని ఏదో ఒకటి కోరుకున్నారనుకోండి, అది పక్కా అవుతుంది. ఒక 3 years నుంచి నాకు అయితేనే ఉంది. నేను బీటెక్ 3rd year ఉన్నప్పుడు చాలా నమ్మడం స్టార్ట్ చేసిన. బీటెక్ 4th yearలో నాకు అస్సలు ప్లేస్మెంట్ రాలే. ఫస్ట్ 3 నెలలు అంటే ప్లేస్మెంట్ స్టార్ట్ అయిన ఫస్ట్ 3 నెలలు లాస్ట్ రౌండ్ దాకా పోతుండే, ప్లేస్మెంట్ కాలే. కానీ నవరాత్రి 3rd day పొద్దున 1st round, మధ్యాహ్నం 2nd round, సాయంత్రం 3rd round, రాత్రికి నా చేతిలో ఆఫర్ లెటర్. అసలు ఒక్క రోజులో మొత్తం అయిపోయింది ప్రాసెస్. 3 నెలలు ఒక్కటి అంటే పోతుండే, లాస్ట్ రౌండ్ దాకా పోతుండే ఫట్టు. ఆ 3 నెలల ముందే నేను చెప్పిన నీకు ఖచ్చితంగా నవరాత్రిలోనే వస్తుంది. మా మమ్మీ చెప్పింది, అరే నవరాత్రి పక్కా వస్తుందని. సో లాస్ట్ ఇయర్ నవరాత్రి కంటే 2 రోజుల ముందు అరౌండ్ అదే టైంలో నాకు 100K అయింది ఇన్స్టాగ్రామ్లో. కాకపోతే ఈ ఇయర్ కొంచెం లేట్గా అయింది, కానీ ఈసారి 150 అయింది నవరాత్రిలో. నిన్ననే 150 ఆన్ ఇన్స్టాగ్రామ్. యా, సో ఇవాళ దుర్గామాత డే 9 కదమ్మా. సో టుడే ఇస్ డే 9 దుర్గామాత అండ్ ఐ విల్ షో యూ. చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి. పోయిపోయి నీతో ఆడిపించుకోవాల్సి వస్తుంది చూడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పోయిపోయి నువ్వు నాకు ఆడాల్సి వస్తుంది చూడు. సిరి కాదే, ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తెస్తే మీ రియాక్షన్ ఏముంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతావా మా అన్న ఫైనలీ మింగిల్ అయ్యిండు ఓ పిల్లతోని అని? నేను ఏం ఫీల్ అవ్వను, నార్మల్ ఉంటా. నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తే ఏం ఫీల్ కావు, లేదని చెప్తే కూడా ఏం ఫీల్ కావు, ఏదో ఒకటి అవ్వాలి కదనే. అంటే యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ బోత్ అన్నయ్య. ఎవరు ఉండకపోవడం యు ఆర్ క్యాపబుల్. అంటే మా అన్నకి ఎవరు పడతారు అనేది కూడా క్యాపబుల్ నువ్వు. అయ్యే పాపం మా అన్న ఓకే పర్లేదు పడచ్చు అనేది కూడా క్యాపబిలిటీ ఉంది. సో పర్లేదు పడచ్చు అంటవా? మా అన్నకి ఏంది మస్తు మంది పడతారు అని అంటారే. అమ్మ ఇప్పుడు ఉన్న పలంగా నేను ఒక పిల్లని తెచ్చి నేను పిల్లని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు ఏమంటావు? చెంప పలగొడతా. ఏంది? చెంప పలగొడతా. ఎందుకమ్మా సపోర్ట్ చేయవా అమ్మ నువ్వు లవ్ని? ఎప్పుడు సపోర్ట్ చేస్తా అమ్మ? సైన్స్ ఒక పిల్ల ఉంది, ఇట్లా అనుకుంటున్నాము, నీ అభిప్రాయం ఏంది? నువ్వు ఆ పిల్లని చూడు, ఆ పిల్ల నిన్ను చూస్తుంది. ఇదంతా ప్రాసెస్. ఇంటికి వచ్చే ముచ్చట ఉండాలి. నువ్వు డైరెక్ట్ తీసుకొచ్చి ఏమంటావే అంటే చంపవల కొడతా. ఏమంటా? గిదేనారా చిన్నప్పటి నుంచి పిల్లల్ని వించి చేసినందుకు గిదే ఎందుకు అన్నయ్య అనిపించుకుంటావు? అండ్ ఆల్సో గైజ్, మీరేమన్నా నా లోపల అబ్జర్వ్ చేసినారా? నేను బక్కగా నాకు కొంచెం నువ్వు ఆడియన్స్ వల్ల ఎంత వ్యాలిడేషన్ నువ్వు యు ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ అంటే ఓన్లీ ఐ నో అబౌట్ ఇట్. ఎప్పుడు వీడియో ఓపెన్ చేస్తే అప్పుడు పక్కగా నువ్వు చూస్తున్నారా అది నేను అంతా కట్ చేస్తున్నా నా బ్లాగ్స్లలో, అది వేరే విషయం. గైజ్ నేను బక్కగైనా మంచిగా చూడండి, ఇగో నా ఇన్స్టాగ్రామ్ వీడియోలలో కూడా చూడండి. ఒకవేళ బక్కగా అయితే వాట్సాప్ బక్కగానో అని చెప్పి కమెంట్ చేయండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అది
ట్రాన్స్ఫర్మేషన్లకి ఇట్లా తగ్గుతున్న వాళ్ళకే తెలుస్తుంది అసలు సాటిస్ఫాక్షన్ ఎంత ఉంటుందో. అయితే మొన్న నా కజిన్ ఒకడు వచ్చి అరే మస్తు బక్క అయిపోయినారా వాచ్ అంటే నేను అసలు ఒక అర్ధ గంట భూమి మీద లేను. సో అంత మంచిగా అనిపిస్తుంది. సో మీకు అనిపిస్తే మాత్రం నిజంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దట్ వాట్సాప్ చాలా బక్క అయ్యాను నువ్వు అని. సో దిస్ ఈస్ ద మార్నింగ్ పార్ట్ ఆఫ్ నవరాత్రి, ద మార్నింగ్ రిచువల్. ఇప్పుడు మనము డైరెక్ట్ ఇక్కడ నుంచి రాత్రికి వెళ్ళిపోదాం. గైజ్ 8 hours later వీఆర్ ఎట్ monkeys guys. So 8 hours later we are at చాముండేశ్వరి టెంపుల్. సరే చాముండేశ్వరి టెంపుల్ నువ్వు ఎందుకు వచ్చినావు? మొక్కుకోవడానికి అన్నదానం. నేనైతే తిన్నికే వచ్చిన. అరే నువ్వెందుకు వచ్చినావు? నేను మొక్కోవడానికి. గైజ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఈడ అన్నిటికంటే హైలైట్ ఏం తెలుసా, ఇప్పుడు ప్రతి గుడికి ఒకటి స్పెషల్ ఉంటుంది. ఈడ గుడిలో ప్రసాదంతోనే ఒక వడ పెడతారు. ఆ వడ తింటుంటుంది ఇక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి అట్లుంటుంది. గైజ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ గైజ్ ఆర్ ఇన్ జోయిపేట్, ఒకవేళ జోయిపేట్ చుట్టుపక్కల వాళ్ళు చాముండేశ్వరి వస్తే మాత్రం మీకు ఏమి ఇష్టమో కింద పక్క కామెంట్ చేయండి. సో యా లెట్స్ గో. ఇప్పుడు మొక్కినాక నేను అన్నదానంలో మొత్తం చూపిస్తా. లెట్స్ గో. నెక్స్ట్ లెవెల్ అంతే. అమ్మ ఇప్పుడు నీకు ఏది ఫేవరెట్ మొత్తం అంటే ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ పెడతారు కదా, నీకు ఏం ఫేవరెట్ అంటే? గారె. గైజ్ సో నేను ఎంతగానం తిన్నా అంటే నాకు బేసిక్గా నడవడానికి అవ్వట్లేదు. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి నేను డైట్లో ఉండి అసలు ఎంత తింటున్నా అంటే ఇట్లా 100 గ్రామ్ అన్నం, 150 grams రైస్ విత్ సమ్ కర్డ్, 10 grams కర్డ్ అట్లా తింటున్నా. ఇవాళేమో 300 గ్రామ్ రైస్ విత్ ఫుల్ పప్పు, ఫుల్ పచ్చడి, ఘోరంగా ఫుల్ ఉంది. అమ్మ చెప్తున్నా కదా, అమ్మ నువ్వు కూడా వేస్తావు కదా, నీకు ఇంత మంచిగా ఎందుకు చేయవే అంటే మా అమ్మ కూడా వేస్తుంది రోజు ఫుడ్, కానీ ఇంత మంచిగా వేయదు మా అమ్మ. ప్రసాదం అయితే అది మంచిగా అవుతుంది అని చెప్పిన నేను నీకు. అది ప్రసాదం అంతే, ప్రసాదం కాబట్టే మంచిగా ఉంటుంది. కానీ సూపర్ ఉంది కదరా, ఫుడ్ లాగుంది అన్నావు కదరా తిందాక. అరే ఏముందిరా అంటే ఎట్లుంది బాయ్, ఫుడ్ లెక్కుంది మరి అట్లనే ఉంది కదా. కాదు దాని తర్వాత ఎట్లా చేస్తారో గ్రేటరా అంటే చేతులతో చేస్తారు. సిరి హౌ డిడ్ యూ లైక్? ఇట్ వాజ్ రియల్లీ నైస్. నేను కూడా చాలా తిని నాకు కూడా బ్రీత్ అవ్వట్లేదు, ఏమైతలేదు, బ్రీత్ చేయడానికి రావట్లేదు. ఘోరంగా తిన్నా. డాడీ నీకు ఎట్లా అనిపించింది? డాడీ ఘోరంగా మంచిగా ఉందా లేదా అంటే ఘోరంగా అంటే ఘోరంగా తిన్నా అన్నట్టు. ఘోరంగా బాగుందట. ఘోరంగా బాగుందా? సో యా దట్ వాజ్ అ డే ఇన్ నవరాత్రి గైజ్. ఏం లేదు, పొద్దున పూజ ఉంటుంది, రాత్రి పూజ ఉంటుంది. కాకపోతే ఇక రోజు తింటే ఇక లడ్డు అని లెక్క అయితే అని ఒకటే రోజు తింటున్నాం. సో మళ్ళీ ముందే కామెంట్లు పెడతారు రే బాబు కింద, ఇంత లావుగైనావు తెలుసా వాట్సాప్ నువ్వు. ఒక కామెంట్ కూడా వచ్చింది బక్కైనావు అని. ఏమోరా దేవునికి 10 మంది లడ్డు అయినావు అని పెడితే ఒక్కరు పక్క అయినావు అని పెడతారు. ఇక అంటే నువ్వు ఫీల్ కావద్దని నిన్ను మోటివేట్ చేద్దామని అంటారు అట్లా. సో యా దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ సీ యూ అండ్ బాయ్ బాయ్. పర్లేదురా నేర్చుకున్నావు.